हैं। हम कितने भाग्यवान हैं, भगवान पढ़ाते हैं। हम कितने भाग्यवान हैं, भगवान पढ़ाते हैं। अजब नशा है, गजब खुशी, बेहद हर्षाते हैं। अजब नशा है, गजब खुशी, बेहद हर्षाते हैं। अगम अगोचर कहते जिसे हम सामने पाते हैं। अगम अगोचर कहते जिसे हम सामने पाते हैं। अजब नशा है, गजब खुशी, बेहद हर्षाते हैं। अजब नशा है, गजब खुशी, बेहद हर्षाते हैं। हम कितने भाग्यवान हैं। पवित्रता आनंद प्रेम के हीरे माणिक मोती, सुख शांति संतोष को पाकर जग गई जीवन ज्योति। पवित्रता आनंद प्रेम के हीरे माणिक मोती, सुख शांति संतोष को पाकर जग गई जीवन ज्योति। अविनाशी धन दे सच्चा धनवान बनाते हैं। अविनाशी धन दे सच्चा धनवान बनाते हैं। अजब नशा है, गजब खुशी, बेहद हर्षाते हैं। अजब नशा है, गजब खुशी, बेहद हर्षाते हैं। हम कितने भाग्यवान हैं। अपरंपार प्रभु ने हमको अपना पार बताया, वेद शास्त्र सारे ग्रंथों का सारा सार सुनाया। अपरंपार प्रभु ने हमको अपना पार बताया, वेद शास्त्र सारे ग्रंथों का सारा सार सुनाया। ज्ञान के सागर ज्ञानेश्वर महान बनाते हैं। ज्ञान के सागर ज्ञानेश्वर महान बनाते हैं। अजब नशा है, गजब खुशी, बेहद हर्षाते हैं। अजब नशा है, गजब खुशी, बेहद हर्षाते हैं। हम कितने भाग्यवान हैं।
ఓం శాంతి 4/7/2022 మురళి ఉంది. మురళి యొక్క సారాంశం. मीठे बच्चे, बाबा आया है तुम्हें सौभाग्यशाली बनाने. सौभाग्यशाली अर्थात स्वर्ग का मालिक. బాబా అంటున్నారు, మధురమైన పిల్లలు, తండ్రి వచ్చిందే మిమ్మల్ని సౌభాగ్యశాలీలుగా చేయడం కోసం. సౌభాగ్యశాలి అంటే స్వర్గానికి యజమాని. తుమ్హారా భీ కర్తవ్య హై సబ్కో ఆప్ సమాన్ బనానా. మీ యొక్క కర్తవ్యం కూడా అందరినీ మీ సమానంగా తయారు చేసుకోవడం. మీ యొక్క కర్తవ్యం కూడా అందరినీ మీ సమానంగా తయారు చేసుకోవడం. బాబా ఆయా హై తుమ్హే సౌభాగ్యశాలి బనానే. సౌభాగ్యశాలి అర్థాత్ స్వర్గ కా మాలిక్. బాబా అంటున్నారు, తండ్రి వచ్చిందే మిమ్మల్ని సౌభాగ్యశాలిగా తయారు చేయడం కోసం. సౌభాగ్యశాలి అంటే స్వర్గానికి యజమాని. తుమ్హారా భీ కర్తవ్య హై సబ్కో ఆప్ సమాన్ బనానా. మీ యొక్క కర్తవ్యం కూడా అందరినీ మీ సమానంగా తయారు చేసుకోవడం. ప్రశ్న, सबसे नंबर 1 कॉन्फ्रेंस सब कब और कौन सी होती है, उससे प्राप्ति क्या है? అన్నిటికన్నా నెంబర్ 1 కాన్ఫరెన్స్ ఎప్పుడు మరియు ఏమి ఉంటుంది, ఎప్పుడు జరుగుతుంది, అది ఏంటి, మరియు దాని నుండి ప్రాప్తి ఏం లభిస్తుంది. అన్నిటికన్నా నెంబర్ 1 కాన్ఫరెన్స్ ఎప్పుడు జరుగుతుంది, అసలు అదేంటి, దాని నుంచి ప్రాప్తి ఏంటి. ఆత్మ పరమాత్మల మధ్యలో జరుగుతుంది. ఉత్తర్, సంగం పర్ ఆత్మ और परमात्मा का मिलन ही నెంబర్ 1 కాన్ఫరెన్స్ है. సంగమ యుగంలో ఆత్మ మరియు పరమాత్మ యొక్క కలయికయే నెంబర్ 1 కాన్ఫరెన్స్. जब यह कॉन्फ्रेंस होती है तब आत्माओं को परमात्मा से मुक्ति व जीवन मुक्ति का वर्षा मिलता है. ఎప్పుడైతే ఈ కాన్ఫరెన్స్ జరుగుతుందో అప్పుడు ఆత్మలకు పరమాత్మ నుండి అంటే ప్రాప్తి ఏంటిని అడిగారు కదా బాబా, చెప్తున్నారు. ఆత్మలకు పరమాత్మ నుండి ముక్తి మరియు జీవన్ముక్తి యొక్క వారసత్వం లభిస్తుంది. ముక్తి మరియు జీవన్ముక్తి యొక్క వారసత్వం లభిస్తుంది. ఇసే హీ సచ్చా సచ్చా కుంభ భీ కహా జాతా హై. దీనినే సత్యమైన కుంభము అని కూడా అంటారు. यह कुंभ का मेला फर्स्ट क्लास कॉन्फ्रेंस है. ఈ కుంభ మేళా ఫస్ట్ క్లాస్ కాన్ఫరెన్స్. इसके बाद फिर कोई कॉन्फ्रेंस यज्ञ तप आदि होते नहीं. దీని తర్వాత ఇంకా వేరే ఏ కాన్ఫరెన్స్ కానీ యజ్ఞాలు తప జపాలు కానీ జరగవు. సబ్ బంద్ హో జాతే హై, అన్ని బంద్ అయిపోతాయి. దీని తర్వాత ఇంకా ఏ కాన్ఫరెన్స్ కానీ యజ్ఞ జపతపాలు కానీ జరగవు, అన్ని బంద్ అయిపోతాయి. గీత, మాతా ఓ మాతా తూ హీ భాగ్య విధాత. పాట, హే తల్లి నీవే భాగ్య విధాతవు అని పాట ఉంది. అంటే తల్లియే మొదటి గురువు అయినప్పుడు తల్లియే కదా పిల్లలకు నేర్పిస్తారు. మరి పిల్లలే కదా పెరిగిన తర్వాత బాబా యొక్క ఆశల్ని పూర్తి చేస్తారు. అందుకని బాబా అంటున్నారు తల్లియే జగన్మాత అని. ఓం శాంతి. बच्चों ने महिमा का गीत सुना,
बच्चे जानते हैं भक्ति मार्ग में महिमा ही होती आई है, जो पास्ट हो गया है उनकी भी महिमा होती है. పిల్లలైతే పాట విన్నారు, మరి పిల్లలకు తెలుసు భక్తి మార్గంలో మహిమలే పాడుతూ వచ్చామని. ఎవరైతే ఉండి వెళ్ళిపోయారో వారి యొక్క మహిమలు పాడుతూ వచ్చేసాం. जगदाम्बा की महिमा गाते हैं, तू हो भाग्य विधाता, अब यह हुई भक्ति और महिमा. तुम भक्ति और महिमा कर नहीं सकते हो. జగదాంబ గురించి పాట ఉంది కదా, మీరే భాగ్య విధాత అని. బాబా అంటున్నారు అదంతా కూడా భక్తి మార్గంలో పాడినటువంటి మహిమలు. ఇప్పుడు మీరు ఆ భక్తి చేయట్లేదు, మహిమలు పాడట్లేదు. तुम जानते हो कि सौभाग्य विधाता एक ही बाप है. బాబా అంటున్నారు ఇప్పుడు మీకు తెలిసింది కదా, సౌభాగ్య విధాత ఒకే ఒక్క శివ్ బాబా మాత్రమే భాగ్య విధాత व सौभाग्य विधाता है ही एक, दूसरा न कोई, यह इस समय ही तुम जानते हो. భాగ్య విధాత లేదా సౌభాగ్య విధాత ఒక్క శివ్ బాబానే, ఇంకెవరు కాదు. ఈ సమయంలో మీకే తెలుసు ఇవన్నీ. वह सिर्फ भक्ति करते हैं, महिमा गाते हैं. अभी हम भगत तो नहीं है, हम हो गए भगवान के बच्चे. कैसे भाग्य अथवा सौभाग्य बनाते हैं, कैसे अपने को भाग्यशाली अथवा सौभाग्यशाली श्रीमत पर बनाते हैं, वह है एक के पुरुषार्थ पर. బాబా అంటున్నారు ఇప్పుడు మీకు తెలిసింది, వారందరూ కూడా భక్తులు, పాటలు పాడేవారు, మహిమలు పాడేవారు అందరూ భక్తులు. కానీ మీరు భగవంతుడి సంతానం అయిపోయారు. ఏ విధంగా భాగ్యము మరియు సౌభాగ్యం తయారవుతాయో మీకు ఇప్పుడు బాగా తెలుసు, బయట వారికి తెలీదు. అందుకని బాబా అంటున్నారు మిమ్మల్ని మీరు భాగ్యశాలి లేదా సౌభాగ్యశాలి శ్రీమతంపై నడిచేటువంటి వారిగా మిమ్మల్ని మీరు భావిస్తారు. వహ్ హై హరేక్ కే పురుషార్థ పర్. అది కూడా ఏంటి, తమ తమ పురుషార్థం అనుసారంగానే అలా తయారవుతారు. ఈ समय पर तुम पुरुषार्थी हो बाप से वर्षा लेने के. यह जानते हो सभी बच्चों को एक बाप से वर्षा लेना है. బాబా అంటున్నారు ఇప్పుడు మీరు తండ్రి నుండి వారసత్వం తీసుకోవడం కోసం ఇక్కడికి వచ్చారు. అయితే బాబా చెప్తున్నారు तुम्हारा भी यह कर्तव्य है हर एक मनुष्य को भाग्यशाली सौभाग्यशाली बनाने. మీరు ఏ విధంగా అయితే భాగ్యశాలి లేదా సౌభాగ్యశాలి అంటే సౌభాగ్య విధాత మీ వారిగా అయిపోయారు, అలా తల్లి తండ్రికి చెందిన వారిగా మీరయ్యారు. అదే విధంగా ఈ యొక్క కర్తవ్యం ఏంటి అంటే, మీ కర్తవ్యము ఏంటి అంటే ఇతర మనుషుల్ని కూడా మీ సమానంగా భాగ్యశాలి సౌభాగ్యశాలిగా తయారు చేయడం. సౌభాగ్యశాలి అర్థాత్ స్వర్గకే మాలిక్ బనే. సౌభాగ్యశాలి అంటే ఏంటి, స్వర్గానికి యజమానులుగా అవ్వడం. 100% भाग्यशाली जो है वह स्वर्ग के मालिक बनते हैं, उनमें भी फिर नंबरवार है. 100% భాగ్యశాలీలు తప్పకుండా స్వర్గానికి యజమాని అవుతారు. అందులో కూడా నెంబర్ వార్ యజమానులు అయితే అవుతారు. కానీ ఎందులో తేడా, పదవుల్లో తేడా. సూర్యవంశీ కోహి సౌభాగ్యశాలి కహేంగే. బాబా ఈరోజు భాగ్యశాలికి సౌభాగ్యశాలికి తేడా చెప్తున్నారు. సూర్యవంశీలు మాత్రమే సౌభాగ్యశాలీలుగా అవుతారు. त्रेता में 2 कला कम हो जाती है तो उनको स्वर्ग नहीं कहेंगे, उनको सूर्यवंशी नहीं कहेंगे. बच्चे तो जानते हैं कि हमको तो 100% సౌభాగ్యశాలి बनना है. త్రేతాయుగంలో వచ్చే వారిని మరి 2 కళలు తగ్గిపోతాయి కాబట్టి త్రేతాయుగంలో దాన్ని స్వర్గము అనరు, వారిని సూర్యవంశీయులు కూడా అనరు. మరి బాబా చెప్తున్నారు ఇప్పుడు మీకు అర్థమైంది కదా, మేము 100% సౌభాగ్యశాలీలుగా सूर्यवंशीलुगा अव्वाली అని. सूर्यवंशी में प्रिंस प्रिंसेस बनना है. यह ईश्वरीय कॉलेज है ना, ईश्वर है विश्व का रचयिता. మరి సూర్యవంశీలు అంటే ప్రిన్స్ ప్రిన్సెస్ గా మీరు అవ్వాలి. మరి ఇది ఈశ్వరీయ కాలేజ్ కదా అంటున్నారు బాబా. ఈశ్వర్ హై విశ్వ కా రచయిత, ఈశ్వరుడే విశ్వం యొక్క రచయిత. యహ్ హై హి విశ్వ కా మాలిక్ బన్నే కా కాలేజ్. ईश्वर पढ़ाते हैं, कहते हैं मैं तुमको पढ़ाता हूँ, महाराजाओं का महाराजा बनाता हूँ. మరి ఇది ఈశ్వరీయ కాలేజ్ అంటే ఈశ్వరుడే స్వయంగా చదివిస్తారు. ఇక్కడ బాబా మనల్ని
చదివిస్తున్నారు. బాబా అంటున్నారు, పిల్లలు నేను మిమ్మల్ని మహారాజులకే మహారాజుగా తయారు చేస్తాను అని. यह है तुम्हारी पढ़ाई के ऊपर जो जितना पढ़ता है वह औरों को भी ऐसे ही पढ़ाएंगे. ఎవరెంత చదువుకుంటారో ఇతరులను కూడా అంతే చదివిస్తారు. ऐसे ही सौभाग्यशाली बनाएंगे. तुम बच्चों का धंधा ही यह है. शिव बाबा है सिखलाने वाला, बाकी सब ब्रह्मा सरस्वती ब्राह्मण बच्चे सब सीखते हैं. शिव बाबा ఒక్కరే చదివించేవారు. ఈ మొత్తం కాలేజ్, మొత్తం యూనివర్సిటీ అనుకుంటే ప్రిన్సిపల్ ఒక్కరే, లెక్చరర్ ఒక్కరే, చదివించేవారు ఒక్కరే. మిగతా వారందరూ ఏం చేస్తున్నారు? చదువుకుంటున్నారు. బ్రహ్మ సరస్వతి బ్రాహ్మణ పిల్లలందరూ కూడా చదువుకుంటున్నారు. ब्राह्मण ब्राह्मणिया जानते हम फिर सो देवता बनेंगे. ఈ समय भारत का कोई धर्म है नहीं. బాబా అంటున్నారు, బ్రాహ్మణ బ్రాహ్మణీలు తెలుసుకున్నారు మేము ఈ సమయంలో దేవతలుగా అవ్వబోతున్నామని. అయితే ఈ సమయంలో భారతదేశంలో భారత్ కా కోయి ధర్మ హై నహి. ఇప్పుడు భారతదేశానికి ఇంకే ధర్మము లేదు. దేవతా ధర్మకో జాంతే హీ నహీ. తమదైన దేవతా ధర్మం గురించి ఏమీ తెలియదు. ధర్మకో నా జానా గోయా इरिलीजियस है. धर्म में ताकत होती है. देवी देवता धर्म वाले जब सतयुग में थे तो अतः सुख था. ధర్మం గురించి తెలుసుకోవట్లేదంటేనే ఇరిలీజియస్ గా అయిపోయినట్లే. బాబా అంటున్నారు, ధర్మంలో శక్తి ఉంటుంది. ధర్మం గురించి తెలియకపోతే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? దేవీ దేవత ధర్మస్థులు ఒకప్పుడు మీరు సత్యుగంలో ఉండేవారు. అప్పుడు చాలా సుఖం ఉండేది. అభితో హై కలియుగ. కానీ ఇప్పుడు కలియుగి. బాబా అంటున్నారు, పురుషార్థ కర్ సత్యుగ మే ఆనా హై, జీవన్ ముక్తి బన్నా హై, జీవన్ బంధన్ కా త్యాగ్ కర్నా హై. మీరు పురుషార్థం చేసి సత్యుగంలోకి రావాలి, జీవన ముక్తులుగా అవ్వాలి. అంతేకాని జీవన బంధనం కాదు. జీవన బంధనాన్ని త్యాగం చేయాలి, వదిలేసేయాలి అంటున్నారు. ఏమేమి ఉన్నాయి జీవన బంధనాలు? మనకి ఉన్నాయా లేవా? ఉన్నాయా? ఏమున్నాయి? ఏం వదిలేయమంటున్నారు బాబా? क्या क्या छोड़ने के लिए बाबा बोल रहे हैं? त्याग करने के लिए बाबा बोल रहे हैं ना. పాత ప్రపంచంపై మోహం, వికారాలు, దైహిక ఆకర్షణలు, సంబంధాలు, सारे संबंध, देह के सब संबंध को छोड़ना है, त्याग करना है. मन बुद्धि का कुछ आकर्षण है ना, उसको भी త్యాగ करना है. మనసు కూడా ఆకర్షణలు ఉన్నాయి కదా. బయట వాళ్ళని వదిలేస్తాం. బాబా వదిలేమన్నారు కానీ బంధువుల దగ్గరికి వెళ్ళాం, మనం వారితో మాట్లాడడం అయిపోయింది. కానీ మనసుకు పట్టిన ఆకర్షణలు ఇవి ఉన్నాయి కదా, వాటన్నిటిని కూడా వదిలేసేయాలి. జీవన బంధనాన్ని త్యాగం చేయాలి అంటున్నారు బాబా. స్వర్గకో యాద్ కర్నా హై, స్వర్గాన్ని స్మృతి చేయాలి. ఇంకా మనకి అప్పుడప్పుడు గుర్తుకొస్తూ ఉంటాయి వాళ్ళు అన్న మాటలు, వీళ్ళు అన్న మాటలు, అవమానాలు, దుఃఖాలు, ఇవన్నీ జీవన బంధనాలే. వీటన్నిటిని వదిలిపెట్టేసేయాలి, త్యాగం చేసేయాలి, స్వర్గాన్ని స్మృతి చేయాలి. యాద్ కహో యా యోగ కహో బాత్ ఏక్ హీ హై. మీరు స్మృతి అన్నా లేకపోతే యోగం అన్నా విషయం ఒకటే. योग को ही कहा जाता है कम्युनियन मिलाप. तुम्हारा योग है ही एक बाप से, दूसरे से कम्युनियन है ही नहीं. యోగము అంటే కలయిక. బాబా అంటున్నారు, మీ యొక్క కలయిక ఒక శివబాబాతోనే, ఇంకా వేరే ఎవ్వరితోటి కాదు అని బాబా చెప్తున్నారు. सिवाय एक शिव बाबा के तो उनसे उसको ही याद करो. बाबा आप कितने मीठे हो, ना मन ना चित्त था अपने को आपने तो कितने कमाल की है जो हमको स्वर्ग की बादशाही देते हो. బాబాతోటి మీరు చాలా మధురంగా మాట్లాడుతూ ఉండండి. బాబా మీరెంత మధురమైన వారు, మా మనస్సులో కానీ చిత్తంలో కానీ లేదు. చిత్తం అంటే ఏంటి? మనస్సు యొక్క డీప్ స్టేజ్ అన్నమాట, కాన్షియస్నెస్. అందులో కూడా లేదు మాకు. మీరు ఈ విధంగా వచ్చి మమ్మల్ని యజమానిగా చేస్తారు స్వర్గానికి అని మేము ఎప్పుడు అనుకోలేదు బాబా. కోయి బి हालत में बाप को याद करना है अथवा कम्युनियन करना है. बाबा को याद करते हैं, बाबा से बोलते हैं, उनके साथ सभी का कम्युनियन है.
ఇలాంటి పరిస్థితుల్లో అయినా బాబాని స్మృతి చేయాలి, వారితో కమ్యూనియన్ చేయాలి. బాబాని స్మృతి చేస్తారు కదా, బాబాతో మాట్లాడతారు కదా. జబ్ ఆఫత్ ఆती है तब कहते हैं हे भगवान इनके आयु बड़ी करो, अर्जी हमारी मर्जी బాబా ఆప్కి. తో యహ కమ్యూనియన్ హువానా. ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు భగవంతునే అడుగుతూ ఉంటారు కదా, మాట్లాడతారు కదా, బాబా వీరి యొక్క ఆయుష్ని పెంచండి. మరి మేమైతే అర్జీ పెట్టుకుంటున్నాం, మీ ఇష్టం, ఇంకా మర్జీ మీది బాబా అని అనేస్తారు కదా. తో యా కమ్యూనియన్ హువానా. ఇలా మాట్లాడడం అంటే ఇది కలయికనే కదా అని బాబా అంటున్నారు. యహ యాద్ కి యాత్ర హోతీ హీ ఏక్ బార్ హై జబ్కి బాప్ ఆకర్ సిక్లాతే ఔర్ సబ్ కమ్యూనియన్ మనుష్య మనుష్యకు సిక్లాతే హై. బాబా అంటున్నారు ఇది స్మృతి యొక్క యాత్ర, ఒకే ఒక్క తండ్రి వచ్చి నేర్పిస్తారు, మరి మిగతా అందరూ కూడా మనుషులు మనుషులకు కమ్యూనియన్ నేర్పిస్తారు. బాబా అంటున్నారు గురువు కే పాస్ జాయేంగే కృపా క్షమా కరో యహ ఆఫత్ మిటావ్ అభి తుమ్ బాప్ కే పాస్ బైఠే హో. బాబా అంటున్నారు గురువుల దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటారు మా పైన దయ చూపించండి అని, ఈ యొక్క ఆపదను తొలగించండి అని. బాబా అంటున్నారు ఇప్పుడు మీరు తండ్రి దగ్గర కూర్చున్నారు, భగవంతుడి దగ్గర కూర్చుని ఉన్నారు. బాబాకు యాద్ కర్ కహ సక్తే హో బాబా ఇస్ హాలత్ మే హమ్ క్యా కరే. మీరు శివ బాబాని స్మృతి చేస్తూ అడగచ్చు, బాబా ఈ యొక్క పరిస్థితిలో మేమేం చెయ్యాలి అని. బాబా సమझाते हैं बच्चे यह ड्रामा अनुसार दुख सुख होता है तुम्हारा कम्युनियन है ही बाप से. బాబా అర్థం చేయిస్తారు పిల్లలు డ్రామానుసారంగా ఈ యొక్క దుఃఖం సుఖం అనేవి వస్తూ ఉంటాయి, కానీ మీ యొక్క కలయిక మీ స్మృతి ఒక్క తండ్రితోనే ఉండాలి అని. బాబా कहते हैं बच्चे यह तुम्हारा कर्म भोग है अभी यह हम तुम्हारी कर्मातीत अवस्था बनाने आया हूं. అయితే బాబా అంటారు పిల్లలు ఇదంతా కూడా మీ యొక్క కర్మ భోగము, మీకు కర్మాతీత స్థితిని తయారు చేయడం కోసమే నేను వచ్చాను అని. कर्म भोग तो भोगना ही है अभी मैं तुमको ऐसे ऊंच कर्म सिखलाता हूं. కర్మభోగం అయితే భోగించాల్సిందే, అయినప్పటికీ నేను మీకు ఉన్నతమైన కర్మలు నేర్పించడం కోసం వచ్చాను. అంటే ఇప్పటి వరకు చేసిన వాటి గురించి ఇంకేం చేయలేం పిల్లలు, అనుభవించాల్సిందే. కానీ ఇక ముందు జరగబోయే వాటి గురించి ఉన్నతమైన కర్మలు నేర్పించడం కోసం వచ్చాను అంటున్నారు బాబా. शांति शांति ओम शांति शांति. अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा. शिव का कर लो ध्यान, आ रहा पावन पुण्य सवेरा. से आए अपने आप को जानो, राजयोग के द्वारा अपना परम पिता पहचानो. इसी राजपथ पर चल कर पालो अपना बसेरा. तुम हो आत्मा तन से प्यारे, परमात्मा को प्यारे. दिव्य गुणों को धारण
जगा लो, होगा दूर अंधेरा। ओम शांति, ओम शांति, ओम शांति। ఏం చెప్తున్నారు బాబా? ఇప్పటి వరకు చేసిన కర్మల భోగం ఏదైతే ఉందో అది అనుభవించాల్సిందే, కానీ ఇక ముందుటి కోసం నేను శ్రేష్ఠ కర్మలు నేర్పిస్తాను పిల్లలు. యह कम्युनियन होती ही है आत्माओं की परमात्मा के साथ। परमात्मा बैठ आत्माओं के साथ कम्युनियन करते हैं, और कहाँ भी परमात्मा आत्माओं से कम्युनियन करे या आत्मा ही परमात्मा से करे, यह हो नहीं सकता। ఈ సమయంలోనే కూర్చొని పరమాత్మ మరియు ఆత్మల యొక్క కమ్యూనియన్ అంటే కలయిక జరుగుతోంది, కానీ ఇలాంటి కలయిక ఇంకా ఏ సమయంలోనూ జరగదు అని బాబా అంటున్నారు. వह तो न आत्मा अपने को जानती है न परमात्मा को ही जानते हैं, सिर्फ गपोड़े मारते। यह कब सुना कि परमात्मा स्टार है, उनमें सारा विनाशी पाठ नोंदा हुआ है? कब ऐसे अक्षर सुने? బాబా అంటున్నారు, ఆత్మ గురించి తమకే తెలియదు ఎవరికి, ఇంకా పరమాత్మ గురించి కూడా ఎవరికి తెలియదు. అందరూ కేవలం గొప్పలు చెప్పుకుంటూ ఉంటారంతే. ఎప్పుడైనా విన్నారా మీరు పరమాత్మలో ఇంత గొప్ప అవినాశి పాత్ర ఇమిడిపోయి ఉంది అని ఎవరైనా చెప్పగా మీరు విన్నారా? లేదు కదా. కబైసే అక్షర్ సునే उन्हों का कम्युनियन कभी होता नहीं। बाबा अंటున్నారు వారి యొక్క కమ్యూనియన్ కలయిక అనేది ఎప్పుడు జరగదు. बातचीत होती नहीं है, वह तो सिर्फ ब्रह्म को याद करते हैं, ब्रह्म से तो कुछ बातचीत हो ना सके। వారు ఏమీ మాట్లాడరు. బాబా అంటున్నారు సన్యాసులు ఏం చేస్తారంటే బ్రహ్మతత్వాన్ని స్మృతి చేస్తారంతే. బ్రహ్మతత్వము అది తత్వంతో ఏం మాట్లాడడం జరుగుతుంది? బాతచీత్తో హోగి ఆత్మసే, ఆత్మలతో మాట్లాడడం జరుగుతుంది కదా. ఆకాశ్ से क्या बातचीत करेंगे? आत्माएं जो महातत्व में रहती हैं वह यहाँ पाठ बजाने आती हैं। ఆకాశంతో ఏం మాట్లాడడం జరుగుతుంది? అయితే బాబా అంటున్నారు ఆత్మలు ఎవరైతే మహాతత్వంలో ఉంటారో అంటే పరంధామంలో వారందరూ వచ్చి పాత్రలు చేస్తారు. బాకీ నిర్వాణ ధామ్ మే క్యా కమ్యూనియన్ కరేంగే, వహ్ తో తత్వ హై నా. అంతేకాని నిర్వాణ ధామంలో అంటే శాంతి ధామం పరంధామంలో కలయిక ఏముంటుంది? అది ఉన్నదే తత్వం కదా అని బాబా అంటున్నారు. कम्युनियन होती है परमात्मा के साथ, आत्मा ही बोलती है सुनती है इन ऑर्गन्स से। కమ్యూనియన్ అనేది పరమాత్మతో జరుగుతుంది. బాబా అంటున్నారు ఆత్మ మాట్లాడుతుంది, వింటుంది. దేనితోటి? ఈ ఆర్గన్స్ తోటి కదా. ఆత్మ बिगर तो शरीर कुछ काम कर ना सके। यह आत्माओं की परमात्मा के साथ कम्युनियन एक ही बार होती है। బాబా అంటున్నారు ఆత్మలకు పరమాత్మతో కలయిక అనేది ఒకటేసారి జరుగుతుంది. అభి కమ్యూనియన్ హోతా హై, బస్ ఫిర్ కభీ హోతా హీ నహీ. దేవతాओं की కమ్యూనియన్ హోతీ హై క్యా? ఇప్పుడు కలయిక జరుగుతుంది, ఇంకెప్పుడు కూడా జరగదు. బాబా అంటున్నారు దేవతలకు ఎప్పుడైనా జరుగుతుందా ఇలా పరమాత్మతో కమ్యూనియన్? జరగదు. బాబా నిర్వహతో కవి యాద్ బి నహీ కర్తే, వారు కనీసం స్మృతి కూడా చేయరు పరమాత్మని అంటున్నారు బాబా. అభి తుమ్ బచ్చే జాన్తే హో హమ్ ఆత్మాओं का कनेक्शन है ही बाप से। ఆత్మలందరి యొక్క కనెక్షన్ ఒకే ఒక్క తండ్రి తోటి. बाप को ही सब याद करते हैं, हे पतित पावन आओ। आत्मा ने कहा परमपिता परमात्मा को जो इस समय इस शरीर में प्रवेश है, उनको कहते हैं शांति देने वाला दाता। हम फिर शांति धाम में कैसे आवे? मरी बाबा ने आत्मा ने कहा परमात्मा को जो इस समय इस शरीर में प्रवेश है, उनको कहते हैं शांति देने वाला दाता। మరి ఆత్మలు పరమాత్మ గురించి చెప్తూ ఉంటాయి వారు ఈ సమయంలో ఈ శరీరంలో ప్రవేశించున్నారు అని. అయితే శాంతిని ఇచ్చేవారు ఒకే ఒక్క దాత శివ్ బాబా.
हम फिर शांति धाम में कैसे आवे? बाप कहते हैं बच्चे मुझे सुख शांति का वर्षा देने कल्प कल्प आना पड़ता है. తిరిగి శాంతిధామం ఎలా వెళ్ళాలి అంటే బాబా చెప్తున్నారు నేను వస్తాను కదా తీసుకుని వెళ్ళడానికి. కల్పకల్పం సుఖం శాంతి ఇవ్వడం కోసం నేను రావాల్సి వస్తుంది. याद भी करते हैं पतित पावन आओ तो बाप बैठ बच्चों को समझाते हैं बच्चे अब मेरे पास आना है. అయితే పతిత పావన రండి అని పిలుస్తూ కూడా ఉంటారు. అయితే బాబానే అంటే ఆ పతిత పావనుడే స్వయంగా కూర్చుని మనకు అర్థం చేయిస్తున్నారు. పిల్లలు ఇప్పుడు మీరు నాతో పాటు ఇంటికి రావాలి. ఆత్మ పర్ పాపం కో बोझा बहुत है, आत्मा को ही भोगना पड़ता है. शरीर धारण कराए सजा देते हैं तब तो आत्मा को फील होगा ना. ఆత్మ పైన పాపాల బరువు అయితే చాలా ఉంది. మరి ఆత్మకి తప్పకుండా అవన్నీ కూడా భోగించాల్సిన అవసరం ఉంటుంది. శరీరం అయితే ధారణ చేస్తుంది. ఆత్మ శరీరాన్ని ధరించి ఏం చేస్తుంది? శిక్షలు పొందుతుంది. ఎందుకంటే తలపైన బరువు ఉంది కదా, పాపాల బరువు ఉంది కదా, అందుకని శిక్షలు పొందుతుంది. తప్తో ఆత్మకు ఫీల్ హోగానా, ఆ శిక్షలు పడినప్పుడు ఆత్మకి అనిపిస్తుంది కదా, ఫీలింగ్ లోకి వస్తుంది కదా. शरीर को चोट लगने से आत्मा को दुख होता है ना. पुण्यात्मा पापात्मा कहा जाता है, परंतु मनुष्यों में ज्ञान है नहीं कि मैं आत्मा हूँ. పుణ్యాత్మ పాపాత్మ అని అంటారు కదా, కానీ మనుషులకి జ్ఞానమే లేదు నేను ఆత్మను అని. कम्युनियन सब आत्माओं के साथ होती है. आत्मा ही सारा खेल करती है. కలయిక అంతా ఆత్మలతో జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఆత్మనే పాత్ర అంతా చేస్తుంది. అంటే మొత్తం పాత్ర, ఆల్రౌండ్ పాత్ర ఆత్మ చేస్తుంది. ఆత్మ शरीर के साथ कहती है मेरे 7 बच्चे हैं, परमपिता परमात्मा निराकार है, कहते हैं मैं इस शरीर में आया हूँ, मुझे इतने बच्चे, कितने बच्चों का दादा बनता हूँ कि हिसाब किया जाए. కొంతమంది అంటారనమాట, బాబా నాకైతే 7 పిల్లలు ఉన్నారు, వారిని సంభాళించాలి కదా అని చెప్పేస్తారు. బాబా అంటున్నారు పరమాత్మ నిరాకారుడు, కానీ వారు వీరి శరీరంలోనికి ప్రవేశించినప్పుడు, బ్రహ్మ శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఇంకా ఎంతమంది పిల్లలు అయిపోయారు శివ బాబాకి, దాదాకి ఎంతమంది పిల్లలు అయిపోయారు. మరి వారందరినీ సంభాళించాలి కదా, ఎంతమంది పిల్లలు ఉన్నారు లెక్కగట్టండి అంటున్నారు బాబా. परमपिता परमात्मा ब्रह्मा द्वारा मनुष्य सृष्टि रचते हैं. अच्छा ब्रह्मा किसका बच्चा? మరి పరమాత్మనే బ్రహ్మ ద్వారా మనుష్య సృష్టిని రచిస్తారు. బాబా అంటున్నారు సరే బ్రహ్మకి ఎంతమంది, బ్రహ్మ ఎవరి సంతానం? శివ బాబా యొక్క సంతానమే కదా. య బుద్ధి మే రహతా హై పరంపిత బ్రహ్మ ద్వారా సృష్టి రచితే హై. మరి ఇప్పుడు మీకు బుద్ధిలో ఉంది కదా, పరమపిత శివ బాబా వచ్చి బ్రహ్మ ద్వారా సృష్టిని రచిస్తున్నారు. బ్రహ్మ క్రియేటర్ నహీ హై, బ్రహ్మ ఏమి క్రియేటర్ కాదు. क्रिएटर निराकार शिव परमपिता परमात्मा को ही कहेंगे. वह आकर प्रजापिता ब्रह्मा द्वारा अडॉप्ट करते हैं. शिव बाबा ने क्रिएटर, వారే వచ్చి ప్రజాపిత బ్రహ్మ ద్వారా అడాప్ట్ చేసుకుంటారు, పిల్లల్ని దత్తత తీసుకుంటారు. बच्चे बच्चे कहते रहते हैं. अब यह बातें तुम समझते हो, वह भी सभी की बुद्धि में एक रस नहीं बैठता. పిల్లలు పిల్లలు అని పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు మీకు ఈ విషయం అర్థమైంది కదా, తండ్రి వచ్చి బుద్ధిలో ఇవన్నీ విషయాలు అర్థం చేయిస్తూ ఉంటారు. కానీ ఏంటి, అందరికీ ఒకే విధంగా అర్థం కాదు అంటున్నారు బాబా. బాప్ హీ వర్షా దేంగే లాయక్ బనాయింగే. తండ్రే వచ్చి అందరికీ వారసత్వం ఇస్తున్నారు, ఒకే విధంగా अर्हुलगा కూడా చేస్తున్నారు. बाप को याद करो, इसको ही भारत का प्राचीन युग कहा जाता है. इससे ही विकर्म विनाश होंगे, फिर अंतमति सोगति हो जाएगी, याद से ही निरोगी बनेंगे. బాబా అంటున్నారు పిల్లలు మీరు నన్ను మాత్రమే స్మృతి చేయండి, స్మృతితోటే మీరు నిరోగిగా అయిపోతారు, ఆయుష్ కూడా పెరుగుతుంది, పురుషార్థం యొక్క ప్రాలబ్ధం మీకు లభించేస్తుంది, సత్యుగానికి యజమానులుగా అవుతారు. అయితే ఎవరవుతారు, ఎలా అవుతారు, ఈ విషయాలు మీకు తెలుసు, ఇంకెవరికి తెలీదు. బాబా అంటున్నారు మహిమ గాతే రహతే అర్ధ కుచ్ భీ నహీ సమజ్తే. మహిమలు అయితే పాడతారు కానీ అర్థం చేసుకోరు. ఏ మహిమలు పాడతారు? స్వర్గం గురించి, స్వర్గ రచయిత గురించి కూడా ఏం మహిమ పాడతారు?
హెవెన్లీ గాడ్ ఫాదర్ అని, స్వర్గంలో చాలా సుఖం ఉంటుందని. కానీ ఏం సుఖం ఉంటుంది, ఎలాంటిది అంటుంది మాత్రం ఎవరికి తెలీదు. కిట్నీ పూజా కర్తే యాత్రాయి కర్తే హే, యహా తో బిల్కుల్ శాంతి హై. భక్తి మార్గంలో స్వర్గానికి వెళ్ళాలని ఎన్ని పూజలు చేస్తారు, యాత్రలు చేస్తారు, కానీ ఇక్కడ మనం ఏం చేస్తాం, పూర్తిగా శాంతిగా కూర్చుంటాం. బల్ బాప్ జ్ఞాన్ కా సాగర్ హే పరంతు కతే యహ తో సెకండ్ కి బాత్ హే. బాబా జ్ఞాన సాగరుడే కావచ్చు, కానీ బాబా ఏమంటున్నారు, పిల్లలు ఇది జ్ఞానం అర్థం చేసుకోవడం ఒక్క సెకండ్ యొక్క విషయమే. సిర్ఫ్ ముझे యాద్ కరో తో వర్షా తుమారా హై హి, మన్మనాభవ్ మధ్యాజీభవ్. అయితే మీరు నన్ను స్మృతి చేసినట్లయితే వారసత్వం అంతా మీదైపోతుంది అంటున్నారు బాబా. దానికోసం మన్మనాభవ మధ్యాజీభవ అంటున్నారు. మన్మనాభవ అంటే మనస్సుతో బాబాని స్మృతి చేయడం, మధ్యాజీభవ అంటే మధ్యలో ఉన్న విష్ణువు సమానంగా తయారయ్యే లక్ష్యం పెట్టుకోవడం. బాకీ హై డిటేల్ కి సమझाने, वह भी कितने समय से देते रहते हैं. ఇంకా మిగతావన్నీ డీటెయిల్ గా అర్థం చేయించాల్సినవే. బాబా అంటున్నారు వారు ఎంత సమయం నుంచి అందరికీ ఇస్తూ ఉన్నారు. वह लोग कितने कॉन्फ्रेंस करते रहते हैं, रिलीजियस कॉन्फ्रेंस बुलाते हैं, योग के कॉन्फ्रेंस बुलाते हैं, सब फालतू है. सेकंड में जीवन मुक्ति देने वाला है ही एक बाप. బయట వాళ్ళు ఎన్ని కాన్ఫరెన్స్లు చేస్తూ ఉంటారు కదా, రిలీజియన్ కాన్ఫరెన్స్ అని, యోగా కాన్ఫరెన్స్ అని చేస్తూ ఉంటారు కదా, కానీ అవన్నీ ఫాల్తూ అంటున్నారు బాబా. అంతా అనవసరమే, వ్యర్థమే. ఎందుకంటే బాబా చెప్తున్నారు योग की कॉन्फ्रेंस को बुलाते सब फालतू है, सेकंड में जीवन मुक्ति देने वाला है ही एक बाप. आत्माओं और परमात्मा की जब कॉन्फ्रेंस होती है तब आत्माओं को परमात्मा से मुक्ति मिलती है. అవన్నీ అనవసరం అయితే, వేస్ట్ అయితే, మరి అసలైనది ఏంటి అంటే ఆత్మ మరియు పరమాత్మ యొక్క కాన్ఫరెన్స్. అయితే బాబా అంటున్నారు ఎప్పుడైతే ఈ కాన్ఫరెన్స్ జరుగుతుందో ఆత్మలందరికీ పరమాత్మ నుండి ముక్తి లభిస్తుంది. అంటే దీని నుంచే లాభం ఉంది కదా, వేరే ఏ కాన్ఫరెన్స్ తో ఏమీ లాభం లేదు. గాయా భీ జాతా హై ఆత్మ పరమాత్మ అలగ్ రహే బహుకాల్, సుందర్ మేళా కర్ దియా జబ్ సద్గురు మిలా దలాల్ అంటారు కదా. మరి ఆత్మ పరమాత్మ చాలా కాలంగా వేరై ఉన్నారు. ఎప్పుడైతే సద్గురు దలాల్ రూపంలో వచ్చారో అప్పుడు సుందరమైన మేళా జరుగుతుందని. ఏం మేళా? ఆత్మ మరియు పరమాత్మ యొక్క మేళా. बाप ही आकर नई दुनिया रचते हैं, लायक बनाते हैं, सबसे नंबर 1 కాన్ఫరెన్స్ यह है. బాబానే వచ్చి కొత్త ప్రపంచాన్ని రచిస్తారు, అర్హులుగా చేస్తారు. అందరికన్నా అన్నిటికన్నా నెంబర్ 1 కాన్ఫరెన్స్ ఇదొక్కటే. इनको कुंभ का मेला कहते हैं, कुंभ संगम को कहा जाता है. బాబా అంటున్నారు దీన్నే కుంభ మేళా అని కూడా అంటారు. కుంభము అని సంగమ యుగాన్ని అనడం జరుగుతుంది. यह संगम का मेला फर्स्ट क्लास कॉन्फ्रेंस है, जबकि आत्माओं से परमात्मा आकर मिलते हैं. ఈ కుంభ మేళ, ఈ సంగమ యుగం యొక్క మేళానే ఫస్ట్ క్లాస్ కాన్ఫరెన్స్. ఈ సమయంలోనే పరమాత్మ వచ్చి ఆత్మలతో కలుస్తారు. सेकंड में जीवन मुक्ति मिलती है, इसके बाद फिर कोई कॉन्फ्रेंस यज्ञ तप आदि कुछ होता नहीं है, सब बंद हो जाते हैं. బాబా అంటున్నారు ఈ సెకండ్ తర్వాత అంటే ఒక్క సెకండ్ లోనే మనకి జీవన్ ముక్తి లభిస్తుంది. ఒక్క సెకండ్ లో లభించేదైతే ఇంతకాలం ఎందుకు చదువుకుంటున్నాం, రోజు ఎందుకు చదువుకుంటున్నాం? సత్యయుగంలోకి వెళ్ళాలంటే ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయాలంటే మన పైన హ్యామరింగ్ జరుగుతూ ఉండాలి. హ్యామరింగ్ అంటే మేకు గోడకి కొట్టేసిన తర్వాత మళ్ళీ 2 దెబ్బలు వేస్తాం కదా, సరిగ్గా కూర్చుందా లేదా అని, ఆ హ్యామరింగ్ అన్నమాట. బాబా అంటున్నారు రోజు హ్యామరింగ్ జరుగుతుంది, కానీ ఒక్క సెకండ్ లోనే జ్ఞానం అర్థమైపోతుంది మీకు. నేను ఆత్మని అని అనుకోవడం, అర్థం చేసుకోవడం ఎంతసేపటి పని? ఒక్క సెకండ్ పని. బాబా అంటున్నారు ఒక్క సెకండ్ లోనే మీకు జీవన్ ముక్తి లభిస్తుంది. ఇస్కే బాద్ ఫిర్ కోయి కాన్ఫరెన్స్ యజ్ఞ తప జప ఆది కోయి హోతే నహీ. ఇంకా దీని తర్వాత వేరే యజ్ఞ జపతపాలు ఏమి కూడా జరగవు, అన్ని బంద్ అయిపోతాయి. తుమ్హారీ కాన్ఫరెన్స్ కైసే నెంబర్ 1 హై ఆత్మ और పరమాత్మకి. ఆత్మ మరియు పరమాత్మ యొక్క కాన్ఫరెన్స్ ఎంత గొప్పది. ఆత్మ जीव में प्रवेश करने से जीवात्मा बनती है. कहते हैं मैं इनमें प्रवेश ना करूं तो अपना परिचय कैसे दूं और त्रिकालदर्शी व स्वदर्शन चक्रधारी कैसे बनाऊं.
బాబా అంటున్నారు ఆత్మ ఎప్పుడైతే జీవంలోనికి ప్రవేశిస్తుందో, జీవం అంటే శరీరంలోనికి ప్రవేశిస్తుందో అప్పుడు జీవాత్మ అయిపోతుంది అంటున్నారు. బాబా ఏమంటున్నారంటే ఇన్మే మై ప్రవేశ్ నా కరుతో, నేను వీరిలోనికి ప్రవేశించకపోతే నా యొక్క పరిచయాన్ని ఎలా ఇస్తాను, త్రికాలదర్శిగా స్వదర్శన్ చక్రధారిగా మిమ్మల్ని ఎలా తయారు చేస్తాను అంటున్నారు బాబా. तुम कहते हो हम స్వదర్శన్ చక్రధారి बनते हैं, మనిషి नहीं समझते. మీరంటారు బాబా మేము ఇప్పుడు స్వదర్శన చక్రధారిగా అవుతున్నామని, కానీ మనుషులకి ఈ విషయం అర్థం కాదు. స్వదర్శన చక్రం అనేసరికి వారికి ఎవరు గుర్తొస్తారు? విష్ణువు, దుర్గాదేవి, శ్రీకృష్ణుడు, వారి చేతిలో కదా చక్రం ఉంటుందని చూపిస్తారు, గుర్తొస్తుంది. బాబా అంటున్నారు విష్ణుకే సాత్ కృష్ణ కో భీ చక్ర దే దేతే హై, గీతా మే కృష్ణ కా నామ్ దియా హై, నా నహీ తో చక్ర కే బాత్ హై నహీ. బాబా అంటున్నారు విష్ణుతో పాటు కృష్ణుడికి కూడా చూపిస్తారు చక్రాన్ని. అయితే భగవద్గీతలో కృష్ణుడి పేరు రాశారు, లేకపోతే చక్రం యొక్క విషయం కూడా అసలేమి ఉండదు కృష్ణుడికి. కృష్ణుడంటే బాల్యావస్థ కదా, బాలుడు కదా, వారికి చక్రం ఎందుకు చూపించారు అంటే భగవద్గీతలో కృష్ణుడి పేరు రాసేశారు కాబట్టి ఇంకా కృష్ణుడికి అలా చక్రం చూపించారు. तुमको బయట సృష్టి के आदि मध्य अंत का राज समझाते हैं, यह కాన్ఫరెన్స్ కిतनी ఫస్ట్ క్లాస్ है. మరి మీకే కూర్చొని నేను సృష్టి రహస్యాలన్నీ చెప్తున్నాను, ఈ యొక్క కాన్ఫరెన్స్ కూడా ఎంత ఫస్ట్ క్లాస్. और जो भी कॉन्फ्रेंस करते हैं वेस्ट ऑफ टाइम, सबसे अच्छी कॉन्फ्रेंस यह है जीवात्मा और परमात्मा की. బాబా అంటున్నారు మిగతా కాన్ఫరెన్స్లన్నీ కూడా వేస్ట్ ఆఫ్ టైం, మరి అన్నిటికన్నా గొప్ప కాన్ఫరెన్స్ ఇదొక్కటే, జీవాత్మ మరియు పరమాత్మది. జీవాత్మ యాద్ కర్తే పరమాత్మ को तो जरूर जीव में आएंगे ना, नहीं तो बोले कैसे. జీవాత్మలు పరమాత్మని స్మృతి చేస్తూ ఉంటాయి, లేకపోతే ఎలా మాట్లాడగలుగుతారు. यह कॉन्फ्रेंस सबसे अच्छी है जो परमपिता परमात्मा आकर सर्व को सद्गति देते हैं. ఈ కాన్ఫరెన్స్ తో ఏం లభిస్తుంది మనకి? సద్గతి. బాబా అంటున్నారు పరమాత్మ వచ్చి అందరికీ సద్గతిని ఇస్తారు అంటే ఇది ఎంత మంచి కాన్ఫరెన్స్. पतित आत्माओं के साथ जरूर पतित पावन की ही कॉन्फ्रेंस होगी, तब तो पावन बनाएंगे. పతితాత్మలతో పతిత పావనుడి యొక్క కాన్ఫరెన్స్ జరుగుతుంది, అప్పుడే కదా పావనంగా చేయగలుగుతారు, లేకపోతే ఎలా చేస్తారు? कितनी सहज समझने की बातें, उत्तम से उत्तम योग है आत्माओं को परमात्मा के साथ, सो भी परमात्मा खुद आकर सिखलाते हैं मामेकम याद करो. ఉత్తమమైనటువంటి యోగం కలయిక ఒక్క ఆత్మ మరియు పరమాత్మ యొక్క కలయికనే. బాబా అంటున్నారు దీంతోటే మీరు పావనంగా అవుతారు, అందువల్ల మీరు నన్ను మాత్రమే స్మృతి చేయండి. हे जीव की आत्माओं, मुझ अपने पारलौकिक बाप के साथ योग रखो तो तुम्हारे सारे विकर्म विनाश होंगे. हे జీవాత్మలు, మీరు నాతో గనక యోగం జోడిస్తే మీ యొక్క వికర్మలన్నీ వినాశనం అయిపోతాయి. जबकि आत्माएं सब परमात्मा से मिलती है तो जरूर परमात्मा आकर वर्षा देंगे. सर्व का सद्गति दाता, जीवन मुक्ति दाता वह बाप है. మరి పరమాత్మతో ఎప్పుడైతే కలయిక జరుగుతుందో అప్పుడు పరమాత్మ నుండి వారసత్వం అంతా లభిస్తుంది. బాబా అంటున్నారు సర్వుల సద్గతి దాత, జీవన్ ముక్తి దాత ఒకే ఒక్క తండ్రి. ఐసే బాతే और कोई तो सुनाते नहीं, तुम सुनाएंगे तो कहेंगे और तो किसी से ऐसी बातें नहीं सुनाओ. బాబా అంటున్నారు ఇలాంటి విషయాలు ఎవరి నుండి వినడం జరగలేదు ఎవరు కూడా. మీరు ఒకవేళ చెప్పారనుకోండి అప్పుడు ఏమంటారు, ఇవి ఎప్పుడు మేము వినలేదండి అంటారు. तुम तो बहुत अच्छा समझाते हो, यह बातें तो शास्त्रों में भी नहीं है, परंतु शास्त्रों में कहाँ से आए. మీరు చాలా మంచిగా అర్థం చేయిస్తున్నారని కూడా అంటారు, కానీ ఇవన్నీ ఎక్కడ శాస్త్రాల్లో రాసిలేవు కదా అని కూడా చెప్తారు. బాబా అంటున్నారు శాస్త్రాల్లో కూడా ఎక్కడి నుంచి వస్తాయి. यह बातें तो शास्त्रों में भी नहीं है, परंतु शास्त्रों में कहाँ से आए, ఎక్కడి నుంచి వస్తాయి, రాస్తేనే కదా వస్తాయి. बाप कहते सेकंड में जीवन मुक्ति, शास्त्रों से क्या सुनेंगे, బాబా है కాలం కా కాల్. ఇంకా శాస్త్రాలు ఎందుకు చదువుకోవడం, అవన్నీ మనుషులు రాసినవే కదా. ఇప్పుడు స్వయంగా భగవంతుడు మృత్యుకే మృత్యు, కాలం కా కాల్, మహాకాల్ శివ్ బాబా వచ్చి చెప్తున్నారు పిల్లలు
మృత్యు తలపైన ఉంది. ఇంకా నేను చెప్పింది వినండి. బచ్చంకో లే జాతే బాబా వచ్చి ఏం చేస్తారు, పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతారు. జరూర్ ఆయంగే తబ్ తో పావన్ బనాకర్ లే జాయేంగే. తప్పకుండా బాబా వచ్చినప్పుడే కదా పావనంగా చేసుకొని తీసుకొని వెళ్తారు. तुमको पावन बना रहे हैं, सतयुग में सब पावन है, जरूर संगम पर आया होगा पावन बनाने. అయితే సత్యయుగంలో అన్నీ కూడా పావనంగానే ఉంటాయి. సంగమ యుగంలో తండ్రి వచ్చిందే పావనంగా చేయడం కోసం. अब तुम बच्चे जानते हो यह कल्प का संगम है, बाप आए हैं तुम्हारे कम्युनियन अपने साथ कराने. బాబా వచ్చిందే ఎందుకోసం అంటే మీ యొక్క కమ్యూనియన్ ని నాతో జరుపుకోవడం కోసమని శివబాబా అంటున్నారు. అంటే కలయిక జరుపుకోవడం కోసం. कहते हैं मैं साधारण ब्रह्म तन में आता हूँ, यह दादा कोई ब्रह्मा नहीं था बल असुल ब्राह्मण थे परंतु वह छोड़ दिया. బాబా అంటున్నారు ఈ యొక్క సాధారణ బ్రహ్మతనులోనికి నేను ప్రవేశిస్తాను. అసలైతే యొక్క దాదా బ్రహ్మ ఏమీ కాదు ఒకప్పుడు. వారి పేరేంటి? దాదా లేఖరాజ్. ఒకప్పుడు వారు బ్రాహ్మణుడే, కానీ ఆ బ్రాహ్మణత్వాన్ని వదిలేశారు. అంటే ఏంటి? లౌకిక బ్రాహ్మణత్వాన్ని వదిలేశారు. అబ్ బ్రహ్మ ద్వారా రచనీ హై తో బ్రహ్మ చాయే. అయితే బ్రహ్మ ద్వారా రచనని రచించాలంటే తప్పకుండా బ్రహ్మ కావాలి కదా. खुद कहते हैं मैं ब्रह्मा के तन में आता हूँ, नंबर 1 पावन सोही, नंबर 1 पतित, 84 जन्म पूरे लिए तो पावन बनेगा ना. బాబా అంటున్నారు నేను బ్రహ్మ శరీరంలోనికే ప్రవేశిస్తాను. నెంబర్ 1 పావనంగా ఉన్నవారే నెంబర్ 1 పతితులుగా కూడా అవుతారు. అంటే బ్రహ్మ బాబా యొక్క ఆత్మనే మొదట నెంబర్ పావన ఆత్మ అయితే వారే తర్వాత నెంబర్ 1 పతితాత్మ. వారే పతితంలోనికి వెళ్తారు మొదట. వారిని చూసి అందరం వెళ్తాం. బాబా అంటున్నారు 84 జన్మ పూరేలియే తో పావన్ బనేగానా. 84 జన్మలు పూర్తయిపోయాయి. ఇంకా అప్పుడు ఇంకా పావనంగా అవ్వాల్సిందే కదా. ఫిర్ ఫరిస్తా బంతే హే తత్వం, బ్రాహ్మణ్ సో దేవతా బనేంగే. మరి ఫరిస్తాగా కూడా అయిపోతారు. తతత్వం బాబా అంటున్నారు బ్రాహ్మణులే తర్వాత దేవతలుగా అవుతారు. జిస్కా జాస్తి పురుషార్థ చల్తా వహ జాస్తి ఊంచ్ పద పాయేంగే. ఎవరిది ఎంత మంచి పురుషార్థం నడిస్తే అంత మంచి ఉన్నతమైన పదవిని పొందుతారు. తుమ్ సబ్ కళ్యాణకారి హోనా, సిర్ఫ్ ఏక్ బాబా తోడే హీ కర్తే హే ఖుదాయి ఖిద్మత్గార్ తో బహుత్ చాహియేనా. మీరందరూ కళ్యాణకారులే కదా, ఒకే ఒక్క శివ్ బాబా మాత్రమే వచ్చి ఏం చేస్తారు? ప్రపంచాన్ని స్వర్గంగా చేయాలంటే ఈశ్వరీయ సేవాదారులు మీరందరూ కావాల్సిందే కదా అంటున్నారు బాబా. తుమ్ ఆన్ గాడ్ ఫాదర్లీ సర్వీస్ పర్ హో. మీరందరూ కూడా ఆన్ గాడ్ ఫాదర్లీ సర్వీస్ అంటే ఏంటి? మీరందరూ గాడ్ ఫాదర్ యొక్క సేవలో ఉన్నారు. అంగ్రేజీ అక్షర్ బహుత్ అచ్చా హై, వబల్ హెవెన్ మే జాతే నహీ హై గాతే హై నా. స్థాపన్ కర్తా హెవెన్లీ గాడ్ ఫాదర్ హై. అయితే ఇంగ్లీష్ పదాలు చాలా బాగుంటాయి. బ్రహ్మబాబా కూడా ఇంగ్లీష్ అంటే చాలా ఇష్టం అన్నమాట. వచ్చిన కన్యలకి ఇంగ్లీష్ నేర్పించి మరి వారికి ఇంగ్లీష్ లో కోర్స్ ఇప్పించడం అవన్నీ చేసేవారు. అయితే అంగ్రేజీ అక్షర్ బహుత్ అచ్చా హై, ఇంగ్లీష్ పదాలు చాలా బాగుంటాయి. వహబల్ హెవెన్ మే జాతే నహీ హై గాతే నా. స్థాపన్ కర్తా హెవెన్లీ గాడ్ ఫాదర్ హై. మరి స్థాపన చేసేది హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అయితే గాయనం ఉంటుంది, కానీ వారు స్వర్గంలోకి వెళ్ళరు. ముసల్మాన్ బహిస్త్ కర్తే ఖుద్ బహిస్త్ మే జాతే తోడే హీ హై. ముస్లింస్ ఏం చేస్తారు? స్వర్గము అని చెప్తారు, కానీ స్వర్గాన్ని ఏమంటారు? బహిస్త్ అంటారు. వారేమి స్వర్గంలోకి వెళ్ళరు. వస్తారా ముస్లింలు? ముస్లిం ధర్మస్థులు స్వర్గంలోకి రారు. यह तो बुद्धि की बात है, स्वर्ग भारत था అవి నరక. ఇది బుద్ధితో ఆలోచించాల్సిన విషయం. బాబా అంటున్నారు భారతదేశం ఒకప్పుడు స్వర్గంగా ఉండేది, ఇప్పుడు నరకం అయిపోయింది. హెవెన్ స్థాపన करने वाला बाप के सिवाय कोई हो ना सके. हेल का अंत आए तब तो फिर बाप आकर हेवन में ले जाते हैं. బాబా అంటున్నారు హెల్ అంటే నరకం యొక్క అంతం అయ్యే సమయం వచ్చేసింది, అందువల్ల ఇప్పుడు బాబా వచ్చి స్వర్గంలోకి తీసుకొని వెళ్తున్నారు. హెల్ మే హీ బాప్ కో ఆనా పడతా హై హెవెన్ కా మాలిక్ బనానే. నరకంలోనికే తండ్రి రావాల్సి ఉంటుంది మనల్ని స్వర్గానికి యజమానులుగా చేయడం కోసం. అభి తుమ్ దోజక్ ఔర్ బహిస్త్ కే బీచ్ మే బైఠే హో. ఇప్పుడు మీరు నరకం మరియు స్వర్గం యొక్క మధ్య స్థానంలో కూర్చుని ఉన్నారు. తో సభీ హై హీ దోజక్ మే. మిగతా వారందరూ నరకంలో ఉన్నారు.
सिर्फ तुम बच्चे ही अपने पुरुषार्थ से बहिष्ठ में जाते हो, इसलिए तुमको बहुत खुशी होनी चाहिए. మీరు మాత్రమే పురుషార్థం చేసి బహిష్తులోనికి అంటే స్వర్గంలోనికి వెళ్తున్నారు. అందువల్ల బాబా అంటున్నారు మీకు చాలా సంతోషం ఉండాలి పిల్లలు అని. అచ్చా, मीठे मीठे सिखिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. ధారణ కోసం ఫస్ట్ పాయింట్ ఏముండొచ్చు ఈరోజు ధారణ పాయింట్? కమ్యూనియన్ ఎవరితో ఉండాలి? ఒక్క బాబాతో ఉండాలి. एक बाप से ही सच्चा कम्युनियन रखना है, बाप से ही दिल की वार्तालाप करनी है. ఒక్క తండ్రితోనే సత్యమైన కమ్యూనియన్ యోగం పెట్టుకోవాలి. ఒక్క బాబాతోటే మనస్ఫూర్తిగా మనసు యొక్క వార్తాలాపన చేయాలి. దిల్ కి వార్తాలాప్ కర్నీ హై అంటే మనసుతో సంభాషణ ఒక్క బాబాతోనే చేయాలి. బాప్ కే సామ్నే హీ అప్నీ బాత్ రఖనీ హై, కిసి దేహదారి కే సామ్నే నహీ. ఒక్క బాబా దగ్గరే మీ యొక్క విషయాలన్నీ చెప్పాలి, ఏ దేహదారులకి చెప్పకూడదు. దేహదారులకి చెప్పడం మొదలు పెట్టామనుకోండి ఏమవుతుంది, ఇంకా వారికి మనం షేర్ చేస్తాం, వారి విషయాలు మనకి షేర్ చేస్తారు. ఒకటి అటాచ్మెంట్ ఏర్పడిపోతుంది, ఇంకొకటి ఏంటి వాళ్ళపై డిపెండెన్సీ ఏర్పడిపోతుంది. ఏదైనా బాధ వస్తే ఎవరు గుర్తొస్తారు? ఇంకా అరే వాళ్ళు ఉంటే బాగుండు కదా షేర్ చేసుకోవడానికి అనుకుంటాం. అంటున్నారు దేహదారులతోటి మీరేం షేర్ చేసుకునే అవసరం లేదు. మీ విషయాలు మీ మనసులోని మాటలు నా ముందర ఉంచండి, నేను సొల్యూషన్ ఇస్తాను. किसी देहदारी के सामने नहीं. सेकंड पॉइंट खुदाई खिदमतगार बन सबको बहिष्ठ में चलने का रास्ता बताना है. खुदाई खिदमतगार అంటే ఈశ్వరీయ సేవాధారిగా ఈ అందరికి స్వర్గంలోకి వెళ్ళే మార్గం చెప్పాలి. ఈశ్వరీయ సేవాదారులుగా ఈ అందరికి స్వర్గంలోకి వెళ్ళే మార్గం చెప్పాలి. సబ్కా కళ్యాణకారి బన్నా, అందరి కళ్యాణకారిగా అవ్వాలి, అందరి కళ్యాణకారిగా అవ్వాలి. विस्तारम वरदानम ब्राह्मण जीवन में सदा सुख देने और लेने वाले अतीन्द्रिय सुख के अधिकारी भव. బ్రాహ్మణ జీవితంలో సదా సుఖం తీసుకునే ఇచ్చేటువంటి వారు, ఇచ్చేవారు మరియు తీసుకునేవారు. బ్రాహ్మణ జీవితంలో సదా సుఖం ఇచ్చేవారు మరియు తీసుకునేవారే అతీంద్రియ సుఖం యొక్క అధికారి భవ. अतीन्द्रिय सुखम యొక్క अधिकारी भव. जो अतीन्द्रिय सुख के अधिकारी है वे सदा बाप के साथ सुखों के झूले में झूलते हैं. ఎవరైతే అతీంద్రియ సుఖాల యొక్క అధికారిగా ఉంటారో వారు సదా బాబా యొక్క సుఖాలనేటువంటి ఊయరలో ఊగుతూ ఉంటారు. उन्हें कभी यह संकल्प नहीं आ सकता कि फलाने ने मुझे बहुत दुख दिया. వారికి ఎప్పుడు కూడా ఈ సంకల్పం రాదు, ఏంటి ఫలానా వారు మాకు చాలా దుఃఖం ఇచ్చారు అని. ఉన్కా వాయిదా హై, ఇంకా వారి యొక్క ప్రామిస్ ఏంటి? అసలు దుఃఖం ఇచ్చారని గుర్తు రాదు, ఇంకా ప్రామిస్ ఏంటి? నా దుఃఖ దేంగే నా దుఃఖ లేంగే, మేము దుఃఖం ఇవ్వము దుఃఖం తీసుకోమని. అగర్ కోయి జబర్దస్తి బి దే తో బి ఉసే ధారణ హీ కర్తే. ఒకవేళ ఎవరైనా జబర్దస్తిగా దుఃఖం ఇచ్చినా కూడా దాని వారు ధరించరు, అంటే దుఃఖం తీసుకోరు. బ్రాహ్మణాత్మ అర్థాత్ సదా సుఖి. బ్రాహ్మణాత్మ అంటేనే సదా సుఖీగా ఉండే ఆత్మ. బ్రాహ్మణం కా కామ్ హీ హై సుఖ్ దేనా ఔర్ సుఖ్ లేనా. ब्राह्मण యొక్క పనే సుఖం ఇవ్వడం సుఖం తీసుకోవడం. वे सदा सुखमय संसार में रहने वाली सुख स्वरूप आत्मा होंगे. వారు సదా సుఖమయ సంసారంలో ఉండేటువంటి సుఖ స్వరూప ఆత్మలుగా ఉంటారు అని బాబా చెప్తున్నారు. స్లోగన్ नम्र बनो तो लोग नमन करते हुए सहयोग देंगे. నమ్రచిత్తులుగా అయినట్లయితే
అందరూ మీకు నమస్కారం చేస్తూ సహయోగం కూడా ఇస్తారు. నమ్రచిత్తులుగా అయినట్లయితే అందరూ మీకు నమస్కారం చేస్తూ సహయోగం కూడా ఇస్తారు అని చెప్తున్నారు బాబా. ఓం శాంతి. ఏం చెప్పారు బాబా ఈరోజు ముఖ్యంగా? నెంబర్ 1 కాన్ఫరెన్స్ ఆత్మ మరియు పరమాత్మ యొక్క కాన్ఫరెన్స్. అంతేకాని బయట రకరకాల ధర్మాల యొక్క కాన్ఫరెన్స్ అని, సైంటిస్ట్ల యొక్క కాన్ఫరెన్స్ అని చేస్తారు కదా, అంటున్నారు అవన్నీ ఫాల్తు. మీకు ప్రాప్తి లభించేది ఇది ఒక్క కాన్ఫరెన్స్ తోటి. ఏం ప్రాప్తి? సద్గతి లభిస్తుంది. సెకండ్ లో జీవన్ముక్తి ఇస్తాను మీకు అంటున్నారు బాబా. నిర్వాణ ధామంలో కలయిక ఉండదు, ఇంకా దేవతలకి కూడా ఇలాంటి కలయిక ఏమీ జరగదు. కేవలం సంగమ యుగంలోనే ఆత్మ మరియు పరమాత్మ యొక్క కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఎన్నిసార్లు కాన్ఫరెన్స్ పెట్టుకుంటున్నారు రోజు మొత్తంలో? బాబా తోటి చెకింగ్ చేసుకుంటూ ఉండాలి. దీని తర్వాత ఇంకా వేరే యజ్ఞ జప తపాలు ఏవి కూడా ఏమీ ఉండవు, అన్ని బంద్ అయిపోతాయని చెప్తున్నారు బాబా. ఇంకా భాగ్యశాలి సౌభాగ్యశాలి అని చెప్తున్నారు. మీరందరూ కూడా 100% సౌభాగ్యశాలుగా అవ్వడం అంటే స్వర్గంలోకి వెళ్ళి సూర్యవంశీయులుగా అవ్వడం అన్నమాట. అది 100% సౌభాగ్యశాలిగా అవ్వడం. మరి ఇంకా త్రేతాయుగంలో అయితే అదేమి సౌభాగ్యంగా భాగ్యశాలి అని చెప్తున్నారు బాబా. కానీ సౌభాగ్యమైన భాగ్యమైన నేనే కదా రచిస్తాను, నేను మీకు తండ్రిని కదా, సౌభాగ్యశాలిగా తయారు చేసేది నేనే మిమ్మల్ని అని బాబా చెప్తున్నారు. అందువల్ల మన్మనాభవ మధ్యాజీభవ, ఒక్క మనస్సుతో బాబాని మాత్రమే స్మృతి చేయండి, మధ్యలో ఉన్న విష్ణువుని గుర్తు చేసుకుంటూ ఉండండి. అంటే లక్ష్యం గుర్తు పెట్టుకోవాలి. भी पुकारा तू दौड़ा दौड़ा मेरे पास आया, माया की आंधी में जब भी घिरा मैं, तूने ही आकर मुझको बचाया। खुदा दोस्त मैंने जब भी पुकारा, तू दौड़ा दौड़ा मेरे पास आया। दुनिया की गर्दिश से मैं ना रुकूंगा, तेरा हाथ थामे मैं आगे बढ़ूंगा। दुनिया की गर्दिश से मैं ना रुकूंगा, तेरा हाथ थामे मैं आगे बढ़ूंगा। दुनिया झलक तेरी पाने को तरसे, तेरी मुझ पे नजरें इनायत है बरसे। खुदा दोस्त मैंने जब भी पुकारा, तू दौड़ा दौड़ा मेरे पास आया।